భారత్, జర్మనీ దేశాల మధ్య వాణిజ్య, ద్వైపాక్షిక, సాంస్కృతిక, క్రీడా సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా టీవీ9 గ్రూపుకు చెందిన న్యూస్9 ఆధ్వర్యంలో ఇండియా జర్మనీ గ్లోబల్ సమ్మిట్ను నిర్వహిస్తున్నారు. నవంబర్ 21 నుంచి 23 వరకు జర్మనీలోని స్టుట్గార్ట్ నగరంలో MHP ఎరీనాలో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు ప్రధాని మోదీ వర్చువల్గా హాజరవుతారు. ఇండియా ఇన్సైడ్ ది గ్లోబల్ బ్రైట్ స్పాట్ పేరుతో కీలక ప్రసంగం చేస్తారు ప్రధాని మోదీ. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కమ్యూనికేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా ఈ సదస్సుకు హాజరవుతారు. యూరప్లోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థతో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో నిబద్ధత ఉన్నామని ప్రధాని మోదీ తన ప్రసంగంలో స్పష్టం చేయనున్నారు. అక్టోబర్లో ప్రధాని మోదీ జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ ద్వైవార్షిక ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ కి అధ్యక్షత వహించారు. ఇరుపక్షాలు క్రిమినల్ మ్యాటర్స్, రహస్య సమాచార అంశాలపై పరస్పర ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అలాగే ఆవిష్కరణ, సాంకేతికత కోసం రోడ్ మ్యాప్ ను ఖరారు చేసుకున్నాయి. నైపుణ్యం కలిగిన భారతీయ కార్మికుల రిక్రూట్మెంట్ ను వేగవంతం చేయడానికి జర్మనీ కూడా అంగీకరించింది. వారికి వీసాల సంఖ్యను సంవత్సరానికి 20,000 నుంచి 90,000కు పెంచింది. ఈ మేరకు ఈ ఏడాది ప్రారంభంలో ఒప్పందంపై సంతకాలు చేసుకున్నాయి ఇరు దేశాలు. ఇక ఈ ఒప్పందంతో అదనంగా మరికొంతమంది కార్మికులకు ఉద్యోగాలు లభించనున్నాయి. టీవీ9 MD CEO వరుణ్ దాస్ ఏం చెప్పారంటే, ఇది గ్లోబల్ సమ్మిట్. ఇలాంటి సదస్సును నిర్వహించడం ఇదే తొలిసారి. భారత్లో నిర్వహించిన సదస్సుకు కొనసాగింపుగా దీనిని నిర్వహిస్తున్నాం. ఓ మీడియా సంస్థ అంతర్జాతీయ సదస్సును నిర్వహించడం తొలిసారి కావడం విశేషం. 50 దేశాలకు పైగా ప్రతినిధులు హాజరయ్యారు. వాట్ ఇండియా థింక్స్ పేరిట ఢిల్లీ సదస్సు జరిగింది. మనం ఇప్పుడు సరిహద్దు లేని ప్రపంచంలో ఉన్నాం. భారత్లో ఏం జరిగినా ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. అంతర్జాతీయ రాజకీయాల్లో, వ్యాపార రంగంలో దాని ప్రభావం ఉంటుంది. ప్రపంచ ప్రజలను ప్రేక్షకులుగా భావించి భారత్లో సదస్సు నిర్వహించాం. దానికి కొనసాగింపుగా స్టుట్గార్ట్ సదస్సు నిర్వహిస్తున్నాం. ఇండియా జర్మనీ గ్లోబల్ సమ్మిట్ కు 200 మంది ప్రతినిధులు హాజరవుతారు. స్టుట్గార్ట్లోని ఫుట్బాల్ స్టేడియం ఈ సదస్సుకు వేదిక కానుంది. భారత్, జర్మనీకి చెందిన రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖులు ఈ సదస్సుకు హాజరవుతారని అన్నారు.